ఇలా మూసీలో కూడా ఇల్లు గులగొడుతుంది. నీవు చట్టం చూసుకోపోతివి, పద్ధతి పాటించకపోతివి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి. ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇవాళ రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదలకు ఉసురు పోసుకుంటున్నావు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించినట్టుగా టీవీలో పేపర్లో చూశాను. ఆల్మోస్ట్ 280 ఫ్యామిలీ. 13 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు వేయాలి. అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి. ఆ ఇంటికి రావాలనా? నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టించిన ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసినా, మానవత దృక్పథంతో చేసినా అంటున్నావు. మానవత దృక్పథం కాదు, ఇట్ ఈస్ దేర్ రైట్. భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది. కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవతా దృక్పథం. నువ్వు గొప్పగా చేయలే, చట్టానికి తూట్లు పొడిచినావు. వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా, పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా, సోనియా గాంధీ కాళ్ళు గడికి నెత్తిన నీళ్లు పోసుకుంటా నడుస్తుందా? ముఖ్యమంత్రి మొన్న ఎక్కడో ఒకసారి మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో ఒక్క ఇల్లు కట్టలేదు అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే నేను ట్వీట్ చేశాను. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ అవర్లో 4000 ఇల్లు కట్టాం ముఖ్యమంత్రి గారు, రండి చూద్దాం, ఎప్పుడు పోదాము. మా నిర్వాసితుల కాలనీలో యాప చెట్టు ఉంది, చింత చెట్టు ఉన్నది, దాని కింద కూర్చొని మాట్లాడదాం అన్న. నోరు మూసుకున్నారు కదా. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టిన అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు, బారేజీలు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చెయ్యకపోయినా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైస కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే, అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు, పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా.